హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025లో ఎవరైతే కొత్తగా ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారో అటువంటి వారికి జీతాలు అనేవి అక్టోబర్ 3వ తేదీనే చెల్లించండి అంటూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు అన్ని ట్రెజరీ ఆఫీసర్స్ కు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే కొత్తగా జాయిన్ అయినటువంటి టీచర్స్ ఉన్నారో వారి యొక్క జీతాలను అక్టోబర్ 3వ తేదీ నుంచే యాక్సెప్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఫ్రమ్ విజయరామరాజు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, మంగళగిరి, టు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ regarding AP Mega DSC 2025 newly appointed teachers request for arranging drawal and disbursement of salaries. It is to inform that the Honorable Chief Minister of Andhra Pradesh signed the very first file to initiate the Mega DSC recruitment. అంటే మొట్టమొదటి సంతకమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మెగా డిఎస్సి ఫైల్ మీద, అది కూడా 16,347 పోస్టులను భర్తీ చేయడానికి జూన్ 13వ తేదీన సంతకం చేయడం జరిగింది. సంతకం చేసిన తర్వాత జీవోఎంఎస్ నంబర్ 27 ద్వారా జూన్ 13వ తేదీన పిఆర్టీ అంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. పర్స్యూయెంట్ టు ద నోటిఫికేషన్ ఇష్యూడ్ ఆన్ April 20, 2025. ఏప్రిల్ 20, 2025వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తే పరీక్షలు జూన్ 6, 2025 నుండి జూలై 2, 2025 వరకు పరీక్షలు అనేవి నిర్వహించారు. దాని తర్వాత సెప్టెంబర్ 15వ తేదీన సెలక్షన్ లిస్టులు అనేవి విడుదల చేశారు. తర్వాత స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ అనేది సెప్టెంబర్ 25వ తేదీన నిర్వహించి అందరికీ కామన్ గా సీఎం గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇప్పించడం జరిగింది ఎవరైతే మెగా డిఎస్సీలో సెలెక్ట్ అయ్యారో అటువంటి వారికి. తర్వాత అక్టోబర్ 3వ తేదీ నుంచి కొత్త ఉపాధ్యాయులకు ఇండక్షన్ ట్రైనింగ్ అనేది అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. దీని ద్వారా అభ్యర్థులు వారి యొక్క టీచింగ్ నైపుణ్యాలను పెంచుకోవడం జరిగింది. ఈ ఇండక్షన్ ట్రైనింగ్ అనేది అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకు పూర్తయిన తర్వాత వారికి కేటాయించినటువంటి పాఠశాలల్లో వారు అక్టోబర్ 13వ తేదీన చేరడం జరిగింది. కాబట్టి అక్టోబర్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ట్రైనింగ్ కు అటెండ్ అయ్యారు. ఫేషియల్ అటెండెన్స్ కూడా వారు వేయడం జరిగింది. కాబట్టి అక్టోబర్ 3వ తేదీన వారు జాయిన్ అయినట్టుగా పరిగణించి ఆ రోజు నుంచే వారికి జీతాలు అనేవి చెల్లించండి అంటూ కమిషనర్ గారు డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్స్ కు తెలియజేయండి అంటూ కూడా సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే మెగా డిఎస్ లో కొత్తగా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారి జీతాలు అనేవి అక్టోబర్ 3వ తేదీ నుంచే పరిగణంలోకి తీసుకోబోతున్నారు. త్వరలోనే వారికి జీతాల బిల్లులు కూడా చేసి జీతాలు అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది కొత్తగా మెగా డిఎస్ లో ఎంపికైనటువంటి ఉపాధ్యాయుల యొక్క జీతాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.